నేను స్టార్ట్ చేస్తానా, నువ్వు వాడు ఎలాగ చెప్పు, ఓకేనా? ఇప్పుడు మనం చేయాలన్నమాట, తప్పదు. చెప్పు. ఆకలేస్తుంది అబ్బా, పొద్దున్న నుంచి షూటేనా, నాకు ఏదన్నా ఒకటి ఇప్పవచ్చుగా. ఏమి ఇప్పియాలా? తప్పదు మరి, కష్టపడాలి. ఏ టైంలో చాలా ఉంటాయి, కష్టపడకుండా ఏం చేద్దాం మరి? ఏదన్నా ఒకటి ఇప్పియాలి, పొద్దున్న నుంచి ఆకలి అవుతాను కదా. ఆకలి అంటే ఇప్పటికిప్పుడు నా జేబులో 20 రూపాయలే ఉన్నాయి. ఏదో ఒకటి తినకపోతే పడిపోయేలా ఉన్నా అబ్బా, అసలే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఎంత ఆకలేస్తే ఎలకలు కూడా మింగుతావా? ఈ టైంలో నువ్వు జోకు చేయకబ్బా, 20 రూపాయలకి 4 బజ్జీలు వస్తాయి. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, నీ దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. 20, 10 కలిపితే ఇంకెక్కువ బజ్జీలు వస్తాయి. తిన్నాం పద. సరే పోదాం, ఏదో ఒకటి తిందా. ఎదగాలనుకున్నప్పుడు ఎక్కడైనా కష్టపడాలి. మనం ఆకలి కూడా చూడకూడదు. మన టార్గెట్, మన డ్రీమ్ అంతా వేరే ఉంటుంది. మళ్ళీ తీసుకొచ్చాను. 30 రూపాయలు కాదు, 10 రూపాయలు వేస్తే క్షణంలో తినేలా ఉన్నాను. ఎందుకంటే ఆకలి అంత బజ్జి చేస్తాను. నాకు కూడా మామూలుగా ఒక రేంజ్లో ఉంది, తినాలి. రాకేష్ ఎన్ని బజ్జీలు వచ్చాయంటే 30 రూపాయలకి 2, 3, 4, 5 బజ్జీలు వచ్చాయబ్బా. తెచ్చింది 30 రూపాయల బజ్జీలు, మరి దాన్ని లెక్కేయడం అవసరమా? అంటే 5 వేసాను నువ్వు. మరి 5 కాదే 15 వేస్తారు 30 రూపాయలకి. చిన్న ఫోన్ తీసుకుని బాగుందా? పెద్ద ఫోన్ ఏమైంది? అది హ్యాంగ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇదే వాడాలి కొన్ని రోజులు. ఉన్న బజ్జీలో సగం సగం చేసుకుని తిన్నాం, ఓకేనా? అంత లేదు అక్కడ, ఎవరు 2 ఎక్కువ తింటే వాళ్ళకి 50 రూపాయలు ఫోన్ ఇక్కడ పెడతాం. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. ఎందుకే సెంటిమెంట్? తెచ్చిందే 4 బజ్జీలు, వాటికే సెంటిమెంటా? సర్లే తిప్పేసుకుంటే ఏముంది. కారం బాగుంది కదా? ఏంటబ్బా ఇంత ఫాస్ట్ తింటాను నువ్వు? ఇంత కారం ఉంటే తింటాను బాబు నువ్వు ఒక్కొక్కటి. ఫస్ట్ టేస్ట్ ఉందప్ప, దగ్గర వస్తుంది. ఇంత ఫాస్టా? నేను ఇంకొకటి కూడా తినలేదు, ఇవేంటి 2, 3 తింటాను అప్పుడే. అట్లా ఉంటుంది నాతో. ఇంకా 2 బజ్జీలే ఉన్నాయి, నువ్వు కూడా నేను ఒకటి తీసుకున్నావు. అట్లా కుదరదు, ఎవడు ఫస్ట్ తింటే వాడికి. నాకు కూడా ఆకలేస్తుంది కాబట్టి ఇంకో 2 ఎక్కువ తినాలి. నేను అదవునా? ఇది తినేస్తా. నువ్వు తినలేదనుకో, అది కూడా నేను తినేస్తా. ఇంకా 2 బజ్జీలు ఉన్నాయి, ఒకటి తినలేము, ఒకటి నేను ఫాస్ట్గా తినేయాలి. డెబ్బై బజ్జీలు అయిపోయా. మావ ఏదో మింగారు. ఏమైంది మావ? నీ ఫోన్ కేసి మింగా మావ. ఏంది? ఫోన్ మింగినవా? ఎందుకే జోక్ చేస్తావు? ఫోన్ నాకు ఇచ్చే. ఫోన్ మింగా మావ, నిజంగా ఫోన్ మింగాను మావ. నిజం చెప్పబోయే బాబు, నువ్వు ఫోన్ మింగడం ఏంటా? చూసుకొని తినలేదా? నిజంగానే మింగా మావ, ఏమన్నా ఇద్దంటావా? నువ్వేంటయా నా దరిద్రం కాకపోతే? నా ఫోన్ హ్యాంగ్ అవుతుంది కదా, చిన్న ఫోన్ తీసుకుంటే నువ్వు దాన్ని మింగడం ఏంటాయా బాబు? అట్టే మింగినవే ఫోన్ అయినా కానీ నువ్వు. బామ్మ ఒకవేళ నా ఫోన్ పాడైపోద్దేమో. ఏం పోతే పోయింది, అడ్డమైన గడ్డని తింటాం కదా, అన్నీ అరిగించుకోగలేదు కానీ ఈ ఫోన్ అరు కదా. అసలే కొన్నా ఈ ఫోన్. ఒకళ్ళు ఈ ఫోన్ అరిగిపోతే నా పరిస్థితి ఏంటి? నీ ఫోన్ పక్కన పెట్టి నా పుట్టకేమైందో. డబ్బులుకే వస్తాయనయ్య, ఆ ఫోన్ కూడా సరిగ్గా తల ప్రాణం తాక్కొచ్చిందయ్యా బాబు. అలాంటి నువ్వు దాన్ని మింగడం ఏంటయ్యా బాబు? ఇప్పుడు
ఇప్పుడు దాన్ని ఎట్లా బయట తీద్దాం మరి? సరే ముందే ఇక్కడ నుంచి బయటికి పోదాంపా. ప్రపంచంలో అన్ని వింతల్లో ఇదే వింత నాకు అర్థం కావట్లేదు. అట్టే మింగినవా ఫోన్ అయినా కానీ? అయినా అంతా కట్టుకున్న ఫోన్ ఎలా మింగినవబ్బా? మింగేటప్పుడు కూడా నీకు తెలవట్లేదా? నా కర్మ గాలి కాలదు, అది కాలదు. ఎందుకు కాలదు? ఏమైంది మా? కడుపులో కురుకురు అంటది మా. నీ పొట్టలో ఉన్నా కానీ నా ఫోన్ సిగ్నల్ అవుతుంది మా. ఆగు మా, ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేస్తా. ఫోన్ ఇక్కడ కూడా నిలబడుతుంది మా. ఎవరు ఫోన్ చేయాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. ఏమైంది నీకు? నువ్వు పొట్టండి మా, నొక్కొద్దు. ఆగే, ఎవరు ఫోన్ చేస్తున్నా చూద్దాం. ఆగు. హలో, ఎవరు? కొద్దిగా అవుట్ ఆఫ్ కవరేజ్లో ఉన్నామ్మా. మళ్ళీ చేయబ్బా. ఈ టైంలో ఫోన్ అవసరం అబ్బా. నువ్వు ఆగవా, ఫోన్ కట్ చేస్తా. నువ్వు ముందు అక్కడ కూర్చుంది దా, నువ్వు కంగారు పడకంతా. ఫస్ట్ రిలాక్స్ ముందు, తర్వాత వెళ్దాంలే కానీ. దా ముందు మంచం మీద కూర్చో, అది రెస్ట్ తీసుకుంటా. నా పొట్ట నా పొట్ట నా పొట్ట నా పొట్ట. ఈ పొట్టేలే, ఏమైతుందని చెప్పు. నా ఫోన్ ఏమన్నా దానికి ఎలా అవుతుంది ఏంటి? కురుకురు అంట. కురుకురు అంటుందా? నా ఫోన్ ఉంటుందా పోతే? ఏముంటుందో పోతే తెలియదు. కురుకురు అయితే అంట. ఏమైతుంది? ముందు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫోన్ తీపిచ్చాయి. అది వెళ్దామా, ముందు ఆటో మాట్లాడుతున్నా ఒక నిమిషం. ముందు ఆగలేదు, ఏదైనా కొద్దిగా తిన్నాం మామ. ఇప్పుడు అట్లన్నీ ఎట్లా చెప్పు? నా ఫోన్ కూడా అరిగిపోతుంది కానీ నువ్వు తింటే మరి. కనీసం వాటర్ ఉన్న పాటు రావు. మాము ఆ నీళ్ళు కాస్త నా ఫోన్లో పడి నా ఫోన్ ఖరాబ్ అయితే మామ నువ్వు కంగారు పడకు. మా ఆటో వస్తుంది, తీసుకొస్తా నాకు ఒకసారి. అయ్యో రాకేష్, ఫోన్ మింగావా? బజ్జీ అనుకోని ఫోన్ మింగానంటే. అట్టెట్ట మింగినవయ్యా, ఫోన్ చూసుకోవాలి కదా. నా కర్మ గాలి. మొత్తానికి నా ఫోన్ నాకు సేఫ్ వచ్చింది ఈ పొట్టలోంచి. ఉంటుంది ఎందుకు ఉండదో కుట్లేసింది నాకు కదా.